రాజు గారికి, వేదిక ముందున్న సోదరులు అందరికీ కూడా కార్తీక వనసమారకం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఉన్నట్టు బల్లా శ్రీనివాసరావు, దేవానందం గారు ఉండే కార్యక్రమాన్ని నేను 3 నెలల ముందే రిజర్వ్ చేస్తున్నాను వేరే కార్యక్రమానికి. ఈ రోజున అసలు ఇక్కడ రాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కాదు, ఈ కార్యక్రమాన్ని ఆతిథ్యం ఇస్తున్న కళాధర్ రెడ్డి గారి గురించి ఈరోజు ఖాళీ చేసి ఈ కార్యక్రమం రావడం జరిగింది. గత సంవత్సరం వనసమారాధన కూడా దయచేసి ఇవాళ డాక్టర్ గారు చెప్పేటువంటి సబ్జెక్టు బేసిక్ లైఫ్ సపోర్ట్ కానీ, సిపిఆర్ ట్రైనింగ్ కానీ మనకు ఉపయోగపడే అన్ని కూడా డాక్టర్ చెప్తారు. దయచేసి ఒక అరగంట లేట్ అయినా భోజనానికి వెళ్ళండి. మనం రేపు పొద్దున్న ఉపయోగపడే సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిందని నేను సభాపూర్వం తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా నమస్కారాలు. బోధనే తీసుకునేవారు అందరు, కానీ హార్డ్ వర్క్. ఇప్పుడు నేను చూస్తున్నా చాలా మంది యంగ్ జనరేషన్ ఇంతకు ముందు ఉన్నంత హార్డ్ వర్క్ ఎవరు చేయలేకపోతున్నారండి. ఈవెన్ నేను చెప్తున్నా కదా, ఈవెన్ మా డాక్టర్స్ కమ్యూనిటీలోనే ఇంతకుముందు ఏంటంటే మిడ్ నైట్ 2ంటికి 3ంటికి సర్జరీస్ చేసే డాక్టర్లు 36 గంటలు 40 ఏంటంటే సరే ఓకేలే మనకు వచ్చినంత వరకు వస్తుంది, మనకి ఇంతమంది పేషెంట్లు ఉంటే చాలే, లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతే చాలు, ఇట్లాంటి యాటిట్యూడ్తో చాలా మంది ఉన్నారు. అండ్ పర్టికులర్లీ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయిందండి. సిడెంటరీ లైఫ్ స్టైల్ చాలా 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 ఎక్కువైపోయింది. అండ్ ఇందాక రాజు గారు ఒక పాయింట్ చెప్పారు, అంటే క్వాలిటీ పెరగకపోతే ఎప్పుడైనా సరే ఏ సంస్థకైనా అది థ్రెట్టేనండి ఫైనల్గా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అన్ని చోట్ల మనం మెడికల్ ఫెసిలిటీస్ పెంచుకోవాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. అది నా ఒక్కడి దగ్గరే కాదు, ఏ డాక్టర్ చెప్పినా ఏదో ఒక మంచిగా చెప్తారు, వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్లోంచే చెప్తారు. మన స్టాండర్డ్స్ పెరుగుతాయి. అండ్ ఆయన లాస్ట్ టైం మాట్లాడు, అంటే అది మరి అమలు చేస్తున్నారో తెలియదు, ఒకటి ఇస్తారన్నామని ఇక్కడ డివైడ్ అవుతుంది. దానిపైన జస్ట్ 2 ఫింగర్స్ పైన మనం చెస్ట్ కంప్రెషన్ పెట్టాలి. ఓకే, పెట్టి మీ ఫోర్స్ అంతా ఇక్కడ నుంచి రావాలి. దయచేసి ఇది మాత్రం బెండ్ చేయొద్దు, మీ ఎల్బో మాత్రం బెండ్ చేయొద్దు. సో ఈ చెస్ట్ కంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మినిమం 5 సెంటీమీటర్స్ ఇవ్వాలి లోపలికి డెప్త్. ఓకే, అలానే అట్లీస్ట్ 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ చేయాలి. ఓకే, 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్ చేయాలి. మీరు ఎప్పుడు కూడా పేషెంట్ కంటే హైట్లో ఉండాలి మీరు. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ 4 షోల్డర్స్ దగ్గర నుంచి రావాలి, అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ డెప్త్కి వెళ్ళాలి. అండ్ దెన్ మీరు అట్లీస్ట్ 100 కంప్రెషన్స్ ఇవ్వాలి నిమిషంలో. మీరు అలసిపోయారు, టైర్ అయిపోయారు అనుకుంటే పక్కన మీకు ఎవరైనా హెల్ప్ వస్తే ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది రాజు గారికి అండి, తర్వాత ప్రభాకర్ గారికి, ముగ్గురు రాజమండ్రి కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు వచ్చండి. అలాగే రమేష్ స్వామి, గోకవరం కమిటీ దేవరపల్లి స్వామి సత్యనారాయణ గారు కూడా, ఎంఎన్ రాజు గారికి, ఒక్క నాగేశ్వరరెడ్డి గారికి కూడా ఇచ్చింది సరిపోతుంది. ఎదురుకొచ్చండి ఈశ్వర గారు, అలా అలా వచ్చండి. రాజుగారు పక్కన వచ్చండి. కొంచెం జరిగి ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి, ఇంకా జరిగింది, ఇంకా జరిగింది, ఇంకా బ్యాక్ జరిగింది. Community Paramedics and Primary Health Care Providers Welfare Association, the PMP Association of India, తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన ఈరోజు ఈ రాజమండ్రిలో నిర్వహించడం అనేది జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముందుగా మా సభ్యులకి డాక్టర్ కళాధర్ రెడ్డి గారి చేత అవగాహన కల్పించడం అనేది జరిగింది. ఇక ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేది చాలా కాలం నుంచి, ఇంచుమించు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించక ముందు నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడానికి కోసం ప్రయత్నం చేసి మరలా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఆపడం అనేది జరిగింది. ఇది ఫుల్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి 3 ఫెడరేషన్లుగాను, అలాగే 3 ఫెడరేషన్లు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం అనేది జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా శ్రీ టిటి జనార్దన్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ మరియు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు, అలాగే ప్రముఖ యూరాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గోవిందరెడ్డి గారు మా అసోసియేషన్కి, మా ఫెడరేషన్కి
జాయింట్ యాక్షన్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి వీరి ద్వారా ప్రభుత్వం దృష్టికి మా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మా కార్యక్రమాలను, అలాగే మేము చేస్తున్నటువంటి ప్రాథమిక వైద్య విజ్ఞానానికి సంబంధించినటువంటి గుర్తింపును పొందడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు 29వ తేదీ అంటే నవంబర్ 29వ తేదీ మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో 3 ఫెడరేషన్లు కలిపి జేఏసీ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యులు అందరూ కూడా సంఘాలతో పని లేకుండా, ప్రాంతీయతో పని లేకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి అందరూ సభ్యులు కూడా హాజరు కావాలని కోరుతున్నాము. దానికి ఈరోజు మాకు ఫెడరేషన్ మీటింగ్ కూడా ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా మన యొక్క పిఎంపీ సోదర సోదరీమణులందరూ కూడా ఇచ్చేసి మనం ఆహ్వానించినటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మన యొక్క శక్తిని, మన యొక్క యూనిటీని చూపించడం ద్వారా మన యొక్క గుర్తింపు పొందడం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈవేళ గోదావరి మహాపుష్కర వనంలో కార్తీక వన సమారాధన సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జాతీయ రాష్ట్ర నాయకులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి గ్రామీణ వైద్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఈ నెల 29న నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామీణ వైద్యుడు ఆ రోజు పూర్తిగా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని బంద్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి సభాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిఎంపీ 29న తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం.